నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. జెండాలు మూడైనా అజెండా ఒకటే. వాలంటీర్ల జీవితాల్లో వెలుగులు తెస్తాం. కుప్పంలో యువతతో ముఖాముఖిలో వెల్లడించిన చంద్రబాబు. అనుమతుల కోసం సువిధ యాప్లో 48 గంటల ముందు దరఖాస్తు చేసుకోవాలి. రాజకీయ పార్టీల ప్రచార కార్యక్రమానికి అనుమతులు తప్పనిసరి అని పేర్కొన్న పార్తీపురం కలెక్టర్ నిశాంత్ కుమార్. ఓటు వేయడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలి. ఎన్నికలు ప్రజాస్వామ్య క్రతువు అని అంటున్న అసిస్టెంట్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివినాగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడాలనే 3 పార్టీలు కలిసి ప్రజల ముందుకు వచ్చాయని, జెండాలు మూడైనా అజెండా ఒకటేనని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. ఈ రోజు కుప్పంలో యువతతో ముఖాముఖిలో పాల్గొని మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పాలనలో యువత ఉద్యోగి ఉపాధి అవకాశాలు లేక అల్లాడిపోతున్నారని ఆరోపించారు. గ్రూప్ 1 పోస్టులను ఇష్టారాజ్యంగా వాళ్ళకి కావాల్సిన వారికి ఇచ్చుకున్నారని వైసీపీపై ఆరోపణలు గుప్పించారు. సర్వే నెంబర్లు మార్చి సామాన్యుల నుంచి భూములు లాక్కుంటున్నారు అని అన్నారు. రాష్ట్రంలో ఖనిజ సంపద దోచుకున్నారని, మద్యం గంజాయి విక్రయించి డబ్బు సంపాదిస్తున్నారని అన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే జే బ్రాండ్ మద్యాన్ని అరికడతానని అన్నారు. వాలంటీర్లు నెలకు 30,000 నుంచి 50,000 రూపాయలు సంపాదించుకునే విధంగా చేస్తానని, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాలంటీర్ల జీవితాలు మారుస్తానని అన్నారు. 10 ఏళ్ళు 5 ఏళ్ళు చదివి పట్టు వదలని విక్రమార్కులుగా మీరు ముందుకు పోతే ఆ పోస్టులు అమ్ముకుంటే మీ జీవితాలు ఏమవుతాయని అడుగుతున్నా, మీ మెరిట్ ఏమవుతుందని అడుగుతున్నా. అందుకే ఈ రాష్ట్రంలో ఉండే యువతంతా ఆలోచించుకోవాలి. మీకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు, ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు. ఇంకో పక్క మీ ఉద్యోగాలు అమ్ముకునే పరిస్థితి వీళ్ళు వచ్చారంటే మీ భవిష్యత్తును అమ్మేస్తున్నారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. నేను అందుకే మొన్న చెప్పాను, ఖబర్దార్ జాగ్రత్తగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తున్నా, సర్వీస్ కమిషన్ చైర్మన్ ఆ రోజు పనిచేసిన వ్యక్తిని హెచ్చరిస్తున్నా, మా పిల్లల భవిష్యత్తును అంధకారం నెట్టిన మిమ్మల్ని శిక్షిస్తా, వదిలిపెట్టను, ఖబర్దార్ జాగ్రత్తగా ఉండమని హెచ్చరించానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కానీ ఈ హెచ్చరికలు వీళ్ళు భయపడరు. మీరు ఒకసారి చూడండి, ఒకప్పుడు పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ చిరునామా. నేను సీఎం అయిన తర్వాత సమైక్య ఆంధ్రప్రదేశ్లో ప్రపంచం అంతా తిరిగి పెట్టుబడులు తీసుకొచ్చాను. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 16 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. అనంతపూర్ జిల్లా పేద జిల్లా, నీళ్లు లేని జిల్లా, అలాంటి జిల్లాలో ఇండస్ట్రీ వస్తుందని ఎవ్వరూ కలగనలేదు. అప్పుడు నేను ఆలోచించి కియా మోటార్స్ రావాలని చెప్పి ప్రయత్నం చేశా. కియా మోటార్స్ మీరు చూస్తే మహారాష్ట్ర పోటీ పడ్డారు, తమిళనాడు పోటీ పడ్డారు. జగన్ పాలనలో అర్చకులపై దాడులు నిత్యకృత్యమయ్యాయని ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకున్న దాఖలు లేవని తెదేపా నేత బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూని ఆనంద సూర్య విమర్శించారు. కాకినాడలోని శివాలయంలో అర్చకుడిపై జరిగిన దాడిని ఖండించారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైకాపా అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 200కి పైగా ఆలయాలపై దాడులు జరిగాయని చెప్పారు. అర్చకులపై దాడి, బెదిరింపులు రాక్షసత్వమేనని అవుతుందన్నారు. బ్రాహ్మణుల జీవితాలతో సీఎం జగన్ చెలగాటమాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి అనేక రకాలైనటువంటి అరాచకాలను చేస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి పాలనను ఇంకా 47 రోజులు ఈ రాష్ట్ర ప్రజలు భరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయ్యా, ఎందుకు నేను చెప్తున్నానంటే, నిన్నటికి నిన్న కాకినాడలో దేవాలయాల వీధిలో పెద్ద దేవాలయం, పెద్ద శివాలయం, భీమేశ్వర స్వామి వారి దేవాలయంలో ఒక వైసీపీ నాయకుడు సిరియాల చందర్రావు అనేటటువంటి ఒక దగుల్బాజీ ఒక అర్చకుడిని, ఆ అర్చకుడు ఎవరయ్యా అంటే పెద్ద సోమయాజుల
వెంకట సత్యశాస్త్రి ఆయనతో పాటు ఉన్నటువంటి మరొక అర్చకుడు మద్దిరాల బుచ్చి వెంకట విజయ్ కుమార్ని దవడ మీద కొట్టి శివుడి సమక్షంలో గర్భగుడిలో కాలితో తన్నాడు. అంటే భగవంతుడు శివుడికి ప్రత్యక్ష రూపమైనటువంటి అర్చకుణ్ణి కాలితో తన్నటం అంటే ఈ వైసీపీ నాయకులు శివుణ్ణి కాలితో తన్నటానికే కదా వాళ్ళు వచ్చింది. భగవంతుణ్ణి కాలితో తన్నుతున్నకి ముందుకు వచ్చారంటే హిందూ సాంప్రదాయం ఎడల, హిందువుల ఎడల, హిందుత్వానికి మూల పురుషుడైనటువంటి బ్రాహ్మణుడి ఎడల, అర్చకుడి ఎడల ఏ రకమైనటువంటి ఆలోచన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తుందో మీరు ఒక్కసారి గుర్తించవలసిన అవసరం ఉంది. రానున్న 3 నెలల్లో మంచినీటి సరఫరాకు కావాల్సిన చర్యలు తీసుకోవాలని పార్తీపురం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయం నుండి నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, మండల అభివృద్ధి అధికారులు, మండల ఇంజనీరింగ్ అధికారులతో మంచినీటి సరఫరాపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు మంచినీటి సరఫరాకు అంతరాయం కలగకుండా ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. మంచినీటి పథకాలు, సోలార్ నీటి సరఫరా పథకాలు, బోరు బావులకు అవసరమైన వాటికి రిపేర్లు చేయించాలని తెలిపారు. రిపేర్ పనులకు మార్చి 31 నాటికి పూర్తి చేయాలని తెలిపారు. ఓటు వేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అసిస్టెంట్ కలెక్టర్ సహదీత్ వెంకట త్రివినాగ్ అన్నారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా హిజ్రాలకు ఓటు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన పాలకులను మనమే ఎంచుకునే గొప్ప అవకాశాన్ని ఎన్నికలు కల్పిస్తాయని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సుమారు 97 కోట్ల మంది ఓటర్లు ఉన్న మన భారతదేశంలో ఎన్నికలు గొప్ప ప్రజాస్వామ్య క్రతువుగా పేర్కొన్నారు. పౌరులంతా తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఒక ఓటు కూడా వృధా కాకూడదని కోరారు. విభిన్న ప్రతిభావంతులు, సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ జగదీష్, మున్సిపల్ సహాయ కమిషనర్ తిరుమలరావు, స్వీప్ జిల్లా నోడల్ అధికారి పి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. యాప్ కూడా ఉంది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ ద్వారా ఏమైనా మనకున్న ఓటర్లు ఎలా ఉపయోగించుకోవాలో ఒక యాప్ గురించి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు తెలుసుకొని మనము జిల్లాలో కూడా అందరూ ఎవరైతే మన ఇజ్రాయెల్ సోదరులు అందరూ కూడా వాళ్ళందరికీ తెలియజేస్తూ ఈ జిల్లాలో కూడా మనందరూ 100% ఓటర్లు అవగాహన పాల్గొని అలాగే చక్కగా మనందరూ కూడా ఈ కార్యక్రమానికి చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అంటున్నారు అక్కడ దగ్గరున్న పోలింగ్ స్టేషన్ దగ్గర మీ ఆ కార్డు చూపిస్తే ఆ కార్డు మీకు ఒక ఐడెంటిటీ, అది మీరు ఒక ఓటు మీరు ఓటేస్తున్నారని మీ హక్కు. మీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండడానికి ఒక ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశాం. ర్యాంప్ కానీ లేకపోతే వాష్రూమ్ కానీ టాయిలెట్ కానీ ఏమి మీ అందరికి ఇబ్బంది పడకుండా ఉండడానికి ఎలక్షన్ కమిషన్ ద్వారా ఎన్నికల అనుమతులకు సువిధ ఆన్లైన్ యాప్లో కనీసం 45 గంటల ముందు దరఖాస్తు చేసుకోవాలని పార్తీపురం కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ తెలిపారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ ప్రతి అంశానికి సంబంధించిన అనుమతులు విధిగా పొందాలన్నారు. అనుమతులను ఆన్లైన్ సువిధ యాప్ ద్వారా తీసుకోవాలని, ఇందుకు కనీసం 45 గంటల ముందు దరఖాస్తు చేసుకుంటేనే అనుమతులు లభిస్తాయని ఆయన స్పష్టం చేశారు. 48 గంటల కంటే తక్కువ సమయంలో దరఖాస్తు చేసుకుంటే అనుమతులు లభించవని చెప్పారు. విత్ రెస్పెక్ట్ టు చెక్ పోస్ట్ 10 ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ మనం ఆల్రెడీ ఫంక్షన్ చేస్తున్నాము. 2 ఇంటర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్ట్ కూడా లాస్ట్ వీకే స్టార్ట్ చేశాము. ఈ 10 ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ లో ఆల్రెడీ 2 ఆర్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్. ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ అంటే పోలీస్ కాకుండా మిగతా డిపార్ట్మెంట్ కూడా జిఎస్టీ నుంచి. రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న ప్రజాహిత పాలనకు కీలకంగా ఉన్న వాలంటీర్లపై ప్రతిపక్ష నేతలు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను ఆక్షేపణీయమని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. ఈ రోజు 6, 7 డివిజన్ పరిధిలో జరిగిన ఇంటింటి ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. మహిళలు ఆరతులు ఇచ్చి ఆహ్వానం పలికారు.
పలువురు పూలమాలలతో సత్కరించారు. సాలువలు కప్పి తమ అభిమానాన్ని చాటుకున్నారు. కొన్ని చోట్ల పూల వర్షాన్ని కురిపించారు. ఇంటింటికి వెళ్లి వైసీపీని గెలిపించాలని, మరోసారి తనను శాసనసభ్యుడిగా ఎన్నుకోవాలని కోలగట్ల కోరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి వెళ్తుంటే ప్రజల నుండి అనూహ్యమైన స్పందన లభించిందన్నారు. ఆరు ఏడు డివిజన్లో ఉన్నటువంటి నాగవంశపు వీధి ప్రాంతంలో ఇంటింటికి ప్రచారం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయమని, బెల్లాన చంద్రశేఖరు, కోలగట్ల వీరభద్ర స్వాములను ఎంపీ ఎమ్మెల్యేలుగా గెలిపించమని, ఫ్యాన్ గుర్తుకు ఓటేయమని కోరుతున్న నేపథ్యంలో ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి చేసిన సంక్షేమ కార్యక్రమాలు నేరుగా మాకు అందుతున్నాయి. గతంలో వలె ఎవరూ లంచాలు అడగటం లేదు. మా ఖాతాల్లో జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా మాకు వేయడం ఆనందకరమని చెబుతూ పెన్షన్లు 1వ తారీఖు కల్లా వస్తున్నాయి. తెల్లవారు 4-5 గంటలకు పెన్షన్లు ఇస్తున్నారు. పెన్షన్లు ఇచ్చేటప్పుడు కూడా ఎవరో రూపాయలు లంచం అడగటం లేదని ముసలి వాళ్ళు ఆనందంగా చెబుతుంటే మాకు కూడా ఒక సంతృప్తి. ఇటువంటి ముఖ్యమంత్రి పరిపాలనలో శాసనసభ్యులుగా మేము ఉండి తిరిగి శాసనసభ్యులుగా పోటీ చేయటం, ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయటం చాలా సంతోషకరమైన పరిణామం. ఈరోజు పేపర్లో, టీవీల్లో చూస్తున్నాం, ప్రతిపక్ష పార్టీలు ఈ రాష్ట్రాన్ని పాడు చేస్తామని, రాష్ట్రం అధోగతి పాలైపోయిందని చెబుతుంటే మీ పరిపాలనలో జరిగిన పరిస్థితులు పరిపాలనలో లేవు. గతంలో వలె ఈ రాష్ట్రం దిక్కుమాలిన పరిస్థితిలో లేదు. సామాన్య కింద స్థాయి ప్రజలకు దగ్గర నుంచి సంతోషంగా సుఖంగా ఉన్నారని తెలియజేస్తూ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలకు కరోనా కాలంలో కూడా అండగా నిలిచి విశేష సేవలు అందించిన గొప్ప వాలంటీర్ వ్యవస్థపై ఎప్పటికప్పుడు అక్కసు వెలగక్కుతున్న ప్రతిపక్ష నేతల తీరును పార్తీపురం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఖండించారు. ఈ రోజు తన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ వాలంటీర్లు చూస్తే చంద్రబాబుతో పాటు తెలుగుదేశం పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. కాబట్టి వాలంటీర్లపై చంద్రబాబు నాయుడు ఆ పార్టీ నేతలతో పాటు దత్తపుత్రుడి నోట్లో నుంచి కించపరిచే మాటలు వినబడుతున్నాయని అన్నారు. వాలంటీర్ వ్యవస్థపై మీరు విషయం కాకండి. వాళ్ళు పేదవాడికి సహాయం చేయడానికి వాలంటీర్ వ్యవస్థ వ్యక్తుల్ని ఈరోజు మీరు చేస్తున్న వ్యవహార శైలికి ఆలోచించండి. నిన్నగాక మొన్న ఇలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వాళ్ళ ఐటీడీపీ కానీ ట్రోల్ చేయడం వల్ల ఒక గీతాంజలి అనే ఒక చిన్నమ్మ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఎంతమంది మీ స్వార్థం కోసం, మీ పదవుల కోసం బలి త్యాగాలు చేయాలి, ధ్యానం చేయాలి, ఆలోచన చేయమని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నాయకులు హెచ్చరిస్తున్నారు. ఈ పార్టీ ఆలోచన విధానం ఏంటంటే మీరు ముఖ్యమంత్రి అయిపోవాలి, మీ కొడుకు ముఖ్యమంత్రి అయిపోవాలి, లేదా మీ దత్తపుత్రుడు డిమాండ్ అయిపోవాలని కోరిక తప్ప వ్యవస్థ ద్వారా పేద వర్గాలకు మంచి జరిగిందా లేదా, వాళ్ళకి చేదోడు బాధుడుగా ఉందా లేదా, ఈ రాష్ట్ర ప్రజలకి ప్రభుత్వం జవాబుదారీతనంగా ఉంటుందన్నది వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థ ద్వారా వాళ్ళకి మంచి చేసిందా లేదనే విషయాన్ని మరి ముఖ్యంగా ప్రజలు గ్రహించాలి. ఇవన్నీ కూడా చూస్తున్నారని మరి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు హెచ్చరిస్తాం. ఇక్కడున్న వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు కానీ మరి ముఖ్యంగా ఈ ఎమ్మెల్యేగా నేను కానీ లేదా ఈ ప్రాంత వాలంటీర్ వ్యవస్థ ద్వారా సర్వీసులు పొందిన ప్రతి ఒక్క ప్రజలు కూడా చంద్రబాబు నాయుడికి, రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడికి మరి ముఖ్యంగా ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్కి ఖచ్చితంగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని. బొబ్బిలి పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న సెయింట్ జోసెఫ్ గోషా ఆసుపత్రిని మూసివేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.
1987లో గోషా ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. మాతా శిశు సంరక్షణకు, సాధారణ వ్యాధులకు నాణ్యమైన వైద్య సేవలు అందించేవారు. మారుతున్న పరిజ్ఞానంతో ఆసుపత్రికి రోగులు అనుకున్న స్థాయిలో వెళ్ళకపోవడంతో నిర్వహణ భారమైంది. దీంతో ఆసుపత్రిని ఈ నెల 31 నుంచి మూసివేస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఇక్కడ 40 years నుండి మేము పనిచేస్తాము. డాక్టర్ సిస్టర్ లియోని, సిస్టర్ అనిత ఉండేవారు. చాలామంది పేదవాళ్ళకి వాళ్ళ యొక్క వైద్యాన్ని అందించి ఎంతోమందిని స్వస్థత కల్పించారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మాకు అంటే అంతమంది వైద్యానికి రావటం లేదు. ఈ ఆసుపత్రి 40 సంవత్సరాల బట్టి కూడా బొబ్బులా రన్ అవుతుంది. ఏంటంటే యాక్చువల్గా ఇది ఓన్ బిల్డింగ్ లేకపోవడం వల్ల కొంతమంది దాతలు ఈ బిల్డింగ్కి వాళ్ళకి ఇచ్చిన తర్వాత లీజుకు ఉంది. అది లీజు టైం ఉన్నా కూడా వాళ్ళకున్న పరిస్థితి బట్టి అంటే ఇక్కడ ఉన్న పేషెంట్ తక్కువ అయిపోవడం, తర్వాత ఓపీ రాకపోవడం వల్ల వారు స్వచ్ఛంగా ఖాళీ చేసుకొని చెప్తున్నారు. అయితే మనం ఏంటంటే ఇందులో నేను కూడా ఒకప్పుడు నా భార్య కూడా ట్రీట్మెంట్ ఎక్కడ తీసుకుంది. కొంతమంది చాలా పేదవాళ్ళకి చాలా వైద్యం చాలా అందించిన ఆసుపత్రికి ఓపీ కూడా అంటే డబ్బులు కూడా ఎక్కువ కాకుండా మెడిసిన్ కూడా తక్కువ ధరకు ఇచ్చేది పరిస్థితి అన్నమాట. ఏమైందంటే వీళ్ళకి పబ్లిసిటీ లేకపోవడం వల్ల జనం కూడా కార్పొరేట్ హాస్పిటల్కి పరిగెట్టడం వల్ల ఓపీ తగ్గిపోవడం వల్ల పాపం వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు అధికంగా అనమాట. వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్రజెంట్ మేమైతే వాళ్ళు అంటే దాతలు ఇచ్చిన బిల్డింగ్ రన్ చేస్తాను కానీ ఆ బిల్డింగ్ మేము మెయింటైన్ చేయలేకపోతున్నాం. ఇంత బిల్డింగ్ అయిపోవడం వల్ల మాకు ఇబ్బంది ఖర్చు పెరిగిపోతుంది, ఓపీ రావట్లేదని చెప్తున్నారు వాళ్ళ తర్వాత. నేనేం చెప్తున్నానంటే ఇలాంటి ఆసుపత్రిని మనం అంటే మీడియా పరంగా చెప్పేది ప్రజలు మనం కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉందన్నమాట. చాలామంది స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, మిషనరీస్ ఉన్నాయి కాబట్టి ఒకసారి దృష్టి పెట్టండి. ఈ హాస్పిటల్ వీలైతే అవకాశం ఉంది మనం కాపాడుకో ప్రయత్నం మనం చేద్దాం. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రజెంట్ ఇంత బిల్డింగ్ కాదు కాబట్టి మాకేం అవకాశం ఉంటే కొంత ప్లేస్ అంటే కొంత అకామిడేషన్స్ ఇవ్వగలిగితే అంటే ఒక డిస్పెన్సరీ పెట్టుకున్న అవకాశం ఇవ్వగలిగితే మేము రన్ చేస్తాం అంటున్నారు వాళ్ళు కూడా చాలా బాధపడుతూ వెళ్ళిపోతున్నారు మన తర్వాత. అలా సామాన్లు షిఫ్ట్ చేసేస్తున్నారు. సిస్టర్స్ అందరూ కూడా చాలా మనోవేదన పడుతున్నారు. ఎందుకంటే పేద ప్రజలు వచ్చేవారు మన కూడా ఎవరు ఆమె ఆపరేషన్ కోసం వచ్చిందంట, గర్భిణీ స్త్రీ ఆపరేషన్ చేయమంటే ఆవిడ ఏడ్చుకుని వెళ్ళిపోయిందంట ఆవిడ. అంటే మనం అనుకోవాల్సిందంటే అందరూ కార్పొరేట్ వైద్యంకి వెళ్ళలేరు, అందరూ కూడా డబ్బున్న వాళ్ళు కాదు, పేదవాళ్ళు ఉంటారు తీసుకున్నాం. ఇంకోటి మిషన్ హాస్పిటల్ కాబట్టి డబ్బు లేకుండా వైద్యం వాళ్ళు చేస్తారు, ఆ సంగతి నాకు తెలుసు. కాబట్టి దయచేసి ఒకసారి మీడియా పరంగా ఒక ప్రజాప్రతినిధులు కానీ రాజకీయ పార్టీ నాయకులు కానీ ప్రజలు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ మిషనరీస్ కూడా ఒకసారి ఆలోచించండి. ఈ ఆసుపత్రి కాపాడుకుందాం. అవకాశం ఇంత బిల్డింగ్ కాకపోయినా కనీసం ఎక్కడో వేరు చిన్న అకామిడేషన్ ఇద్దాం, ఇచ్చి ఆసుపత్రి ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఒక ముందడుగేద్దాం. అందరూ ఒకసారి చైతన్యం అవ్వండి, ఆసుపత్రి కాపాడుకుని చేద్దాం. ఎక్కడైతే కులమతకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రయత్నం చేద్దాం. ప్రజలుగా మనం కూడా స్పందిద్దాం, అందరూ కూడా స్పందించి ఆసుపత్రి. విజయనగరం జిల్లా భోగాపూర్ మండలం రామచంద్రపేట గ్రామంలో క్వారీ పనులు నిలిపివేయాలని రామచంద్రపేట గ్రామస్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆ గ్రామంలో ఇప్పటికే 3 క్వారీలు ఉండడంతో జీఎంఆర్ సంస్థ విమానాశ్రయానికి అవసరమైన మెటీరియల్ కొరకు క్వారీకి ఎటువంటి అనుమతులు లేకపోయినప్పటికీ క్వారీ తవ్వకాలు చేపట్టడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే క్వారీలో సుమారు 200 అడుగుల లోతు తవ్వడంతో ఆయా గ్రామాల ప్రజలు ఎప్పుడు ఎటువంటి ప్రమాదం ముంచుకొస్తుందని భయాందోళన చెందుతున్నారు. ఆ గ్రామ సమస్య పరిష్కారం ఎంతవరకు ఎటువంటి క్వారీ పనులు చేపట్టరాదని హెచ్చరించారు. అందరూ గ్రామస్తులు అందరూ ఒకరికి వచ్చింది కాదు, అందరికీ ఇబ్బంది కలిగింది కాబట్టి క్వారీకి వచ్చారు. దాని గురించి మీ వాటర్ గారు ఏమైనా అందరూ చూస్తే రమ్మని చెప్పు. ఉన్నారేమో సుభాకర్ గారు ఉంటారు కదా, ఈయన పార్ట్నర్ కిషోర్ గారు ఉంటారు. అందరూ వచ్చిరని చెప్పు, ఫోన్ చేయి. ఇబ్బంది మిమ్స్ ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా ఈరోజు నిర్వహించారు. మిమ్స్ ఉద్యోగులు తమ సమస్యలను పరిష్కరించాలని గత 55 రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు టీవీ రమణ మాట్లాడుతూ మిమ్స్ యాజమాన్యం ఒకవైపు జిల్లా అధికార యంత్రాంగాన్ని, కార్మిక శాఖ అధికారులను, పోలీసులను మోసగిస్తూ తప్పుదారి పట్టిస్తుందన్నారు. మరోవైపు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా ఉండడం తగదన్నారు. బకాయిల్లో ఉన్న 7 డిఏలు ఇవ్వాలని, పెండింగ్లో ఉన్న వేతన ఒప్పందాన్ని చేయాలని డిమాండ్ చేశారు. సస్పెండ్లు, వేధింపులు ఆపాలని, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరారు. కాంట్రాక్ట్ ఉద్యోగులకు జనవరి నెల జీతం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గత 55 రోజులుగా విధులు బహిష్కరించి ఉద్యోగులు పోరాడుతున్నారు. న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాల్సిన అధికార యంత్రాంగం కానీ, ప్రజాప్రతినిధులు కానీ, జిల్లా కలెక్టర్ కానీ
నిమ్మక నీరెత్తినట్టున్నారో పట్టించుకోవడం లేదు. 55 రోజులుగా ఫిబ్రవరి 1వ తేదీ నుండి మిమ్స్లో మొత్తం ఓపీ ఆగిపోయింది. ఒక్క పేషెంట్ కూడా లోన్ లేడు. మొత్తం అంతా కూడా స్తంభించిపోయింది. మిమ్స్ ఆసుపత్రి ఈరోజు పేషెంట్లు లేకున్నా పోలీసులతో లాయర్లతో నిండిపోయింది. డాక్టర్లు పేషెంట్లతో ఆడాల్సిన హాస్పిటల్ ఈరోజు పోలీసులతో లాయర్లతో కలకల్లాడుతుంది. దీన్ని పట్టించుకోండి, పరిష్కారం చెయ్యండి అని చెప్పానంటే అధికారులకి స్పందన లేదు. కాబట్టి ఈరోజు కలెక్టరేట్ దగ్గర ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రధానంగా ఇప్పటికే ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కోడ్ వచ్చినా అధికారులు యాజమాన్యాన్ని పిలిపించి సమస్య పరిష్కారం కోసం కృషి చేయకుండా నిమ్మక నీరెత్తినట్టు ఉండడం, తమకు పట్టనట్టు ఉండడం దుర్మార్గమైంది, సరైంది కాదు. కాబట్టి మా పోరాటాన్ని మరింత ఉధృతం చేయదలుచుకున్నాం. రాబోయే కాలంలో ఈ జిల్లాలో మరింత పెద్ద ఎత్తున మిమ్స్ ఉద్యోగులకి అండగా ఉద్యమాన్ని చేపట్టబోతున్నాం. జరిగే పరిణామాలకి అధికార యంత్రాంగమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా విజయనగరం కార్పొరేషన్ ప్రజానికానికి త్రాగునీరు అందిస్తున్న ముషిడిపల్లి రామతీర్థం నెల్లిమర్ల మాస్టర్ పంప్ హౌస్ కార్మికులకు 2023 నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి జీతాలు రావాల్సి ఉందని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ CIT నాయకులు జగన్మోహన్ తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద చేపట్టిన ఆకలి దీక్షలో వారు మాట్లాడుతూ మార్చి 16వ గౌరవ కమిషనర్ సమక్షంలో జరిగిన చర్చల్లో మార్చి 18 సోమవారం మధ్యాహ్నం నాటికి 2000 బకాయి జీతంతో పాటు అమృత పంప్ హౌస్ కార్మికులకు సెప్టెంబర్ నెల బకాయి జీతం చెల్లిస్తామని, నెలాఖరికి జీతాలు చెల్లిస్తామని కాంట్రాక్ట్ హామీ ఇచ్చారని, నేటికి డబ్బులు చెల్లించలేదని, నెలల తరబడి జీతాలు ఇవ్వకుంటే ఎలా బతకాలని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి గారు థర్డ్ పార్టీ విధానాన్ని రద్దు చేసి మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న అన్ని రకాల కార్మికుల్ని ఆప్కాస్లో చేర్చారు. విజయనగరంలో మాత్రమే వీళ్ళని కాంట్రాక్ట్ పద్ధతిలో కొనసాగిస్తున్నారు. కారణం ఏంటంటే వీళ్ళకి టెండర్ ప్రకారం 18,000 రూపాయలు, 18,500 రూపాయలు జీతం చెల్లించాలి. కానీ ఆ విధంగా కాకుండా 9,000 మొన్న 2023 సెప్టెంబర్ వరకు 9,000 రూపాయలు, జూన్ వరకు 9,000 రూపాయలు ఇచ్చారు. అడిగి పోట్లాడితే 11,000కి పెంచారు. అంటే ఆప్కాస్లో ఉన్న కార్మికుడు 15,000 జీతం తీసుకుంటే ఈరోజు పంప్ హౌస్లో పనిచేస్తున్నటువంటి కార్మికుడు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న సీనియర్టీ కార్మికులకేమో ఈరోజు ఇస్తున్నది 11,000. అంటే ఒక్కొక్క కార్మికుడు నెలకి 4,000 చొప్పున ఈ 4 ఏళ్ల కాలంలో 2,88,000 రూపాయలు అటు ఆప్కాస్లో చేర్చకపోవడం వల్ల కార్మికుడు కోల్పోయాడు. మరొక వైపు ఈ ఇస్తున్న అతి తక్కువ వేతనం కూడా నెల నెల ఇవ్వకపోవడంతో ఈరోజు కుటుంబాన్ని పోషించుకోలేక పండగ పూట కూడా పస్తులు ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. జిల్లాలోని మామిడి, జీడి మామిడి పంటలు విస్తారంగా పండుతున్నాయని ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ జమదగ్ని పేర్కొన్నారు. ఉద్యానవన శాఖ కార్యాలయంలో ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. ఈ మధ్య కురిసిన వర్షానికి ఎలాంటి పంట నష్టం జరగలేదన్నారు. ప్రస్తుతానికి మామిడి దిగుబడి ఆశాజనకంగా ఉందని చెప్పారు. మామిడి పంట దింపుడు సమయంలో తగిన జాగ్రత్తలు వహించాలన్నారు. జీడి మామిడి దిగుబడి కూడా బాగానే ఉందని అన్నారు. తగిన జాగ్రత్తలు వహించినట్లయితే 2 పంటల దిగుబడి మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ఈరోజు కూడా పడుతున్న వర్షాలు, కొద్దిపాటి వర్షాలు ఏవైతే ఉన్నాయో అది మామిడి, జీడి మామిడి పంటకైతే కొంత ఉపయోగకరంగానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అంతా మనకి ఫ్రూట్ డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది కాబట్టి అది ఉపయోగకరంగానే ఉంటుంది. కాకపోతే కొన్ని చోట్ల ఏంటంటే అక్కడక్కడ మనకి ఈ ఇన్సెక్ట్ డ్యామేజ్ అది కూడా కనిపించే అవకాశం ఉంది. అలాంటివి ఏమన్నా ఉంటే మనకి జనరల్గా ఫ్రూట్ ఫ్లైస్ కానీ ఫ్రూట్ బోరర్స్ కానీ ఇవి కనిపిస్తూ ఉండే అవకాశం ఉంది. అలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు మనకి థయోడికార్బ్ 0.5 గ్రామ్స్, మైక్లోబ్యూటినాల్ 0.5 గ్రామ్స్ చొప్పున అలాగా లీటర్ నీటికి పిచికారీ చేసుకున్నట్టయితే బాగుంటుంది. అలాగే ఇప్పుడు మనకి ఎర్లీ వెరైటీస్ ఏవైతే ఉన్నాయో పనుకులు లాంటివి ఆల్రెడీ మనకి హార్వెస్టింగ్ కూడా వచ్చేసి ఉన్నాయి. కాబట్టి ఇంకేమన్నా ఉంటే తొందరగా హార్వెస్ట్ చేసుకుంటే ఫర్దర్గా వచ్చే ఏమన్నా గాలులు అలాంటివి ఉంటే వాటికి మనము చిక్కకుండా ఈ హార్వెస్ట్ చేసుకోవటం మంచిది.
కాకినాడ శివాలయంలో వైసీపీ నేతలు పూజారులపై అన్యాయంగా అక్రమంగా దాడులు చేశారని, దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ విభాగం నాయకులు రామయ్య పంతులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ద్వాదశి వేణులు డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ విభాగం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బ్రాహ్మణులపై దాడులు ఎక్కువయ్యాయన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని కోరారు. ఆలయంలో పూజలు చేసుకున్న బ్రాహ్మణులపై దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. ఒక శివాలయంలోని ఒక అర్చకుడి మీద ఒక వైఎస్ఆర్సీపీ మాజీ కార్పొరేటర్ అమానుషంగా దారుణంగా, ఎంత దారుణంగా అంటే అర్చన చేస్తున్నటువంటి అర్చకుడిని దేవాలయంలోనే గర్భగుడిలోనే ఆయన పాదాలతోటి శుభ్రంగా తన్ని నానా దుర్భాషలు, దేవాలయాన్ని కూడా చూడకుండా నానా దుర్భాషలాడి ఆయన్ని హింసపెట్టిన సందర్భం అయితే ఉంది. మరి హిందూ దేశమైనటువంటి ఈ దేశంలోని ఆంధ్రప్రదేశ్లోని హిందూ ధర్మం ఎటెళ్తోంది? ఈ హిందూ ధర్మానికి ఈ ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టాలంటే అంత ఇబ్బంది పెడుతూ దానికి మూలాలైనటువంటి బ్రాహ్మణ జాతిని మరి వీళ్ళందరూ కూడా ఒక టార్గెట్ పెట్టుకుని హింస పెట్టే విధంగా చేస్తున్నారు. మరి ఇన్ని చేస్తున్నా సరే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలైనా నాయకులైనా మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు ఉన్నదని చెప్పేసి మేము తెలియజేస్తూ, వీటికి రాబోయే ఎన్నికల్లోని ఆంధ్ర రాష్ట్ర బ్రాహ్మణీకం యావత్తు కూడా బుద్ధి చెప్పాలని చెప్పేసి సభముఖంగా తెలియజేస్తూ, సరైన గౌరవంతో ఆయన్ని ఆహ్వానించలేదని ఆ బ్రాహ్మణుడి మీద దాడి చేయడం అనేది ఎంత నీచాతి నీచం అంటే దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. గతంలో ఎన్నో సిచ్యువేషన్స్ జరిగినా సరే ప్రభుత్వం నిమ్మక నీరెత్తి ఉండడం వల్ల ఈరోజు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు అంత ధైర్యంగా పనిచేస్తున్నారంటే మరి ఏమిటి వాళ్ళ ఉద్దేశాలో అర్థం కావటం లేదు. రానున్న రోజుల్లో ఇలాంటి సంఘటన కానీ మళ్ళీ పునరావృతం అయితే మట్టికి రాష్ట్రం మొత్తం మీద ఉద్యమం తీసుకొస్తామని, దీంట్లో ఎటువంటి సందేహం లేదని, బ్రాహ్మణులని దయచేసి ఎవరు చులకనగా చూడొద్దని, బ్రాహ్మణ జాతిని గౌరవించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. అందులో విజయనగరం పట్టణం 45వ, 6వ, 7వ డివిజన్లకు చెందిన కంది రాంబాబు, కోట్ల అప్పలనాయుడు, ఆల్తి చిట్టిబాబులతో పాటు సుమారు 80 కుటుంబాల వారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి విజయనగరం శాసనసభ ఉమ్మడి అభ్యర్థి సమక్షంలో వైకాపా నుండి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో నూతనంగా పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరుతున్నట్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మా గురుగారు కీర్తిశేషులు అట్ల రామమూర్తి గారి ద్వారా ఈ పార్టీని విడిచిపెట్టడం జరిగింది. మరలా 10 సంవత్సరాల తర్వాత నా కుటుంబానికి నేను స్వయంగా వచ్చి ఉన్నాను. మేడం గారికి గెలుపు కోసం ఆహర్నశలు కష్టపడి గెలిపిస్తామని కేవలపురం 45 వార్డులో 1000 ఓట్ల మెజార్టీ ఇస్తాను. నేను వైసీపీలో 7వ వార్డు ప్రెసిడెంట్గా చేశాను. అయితే ఈ గతంలో మేడం గారు అప్పుడు పోటీ చేసేటప్పుడు వాళ్ళ విలువలు మాకు తెలియలేదు. ఆ సైకో పోవాలి, సైకిల్ రావాలి అంటే మేమేదో అనుకున్నాం. ఈరోజు నిజంగా ఒక గొప్ప శుభదినం. ఎందుకంటే ప్రాక్టికల్గా చూసామాట. ఇక నుండి మనకి ఒక మంచి వ్యక్తులు, మంచి పార్టీలోనికి వచ్చాం. మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం. ఇందాకలా మేము వస్తుండగా చాలామంది ఎంప్లాయీస్ మాకు చూసి చాలా చిరునవ్వులు, బాబు ఇంకా మన పార్టీ వస్తుంది, బాగుంటుంది, అలాగే మేడం గారిని 50,000 మెజార్టీతో గెలిపిస్తాం. ఎవ్వరూ కూడా డబ్బుకు పనిచేయలేదండి, కసితో పనిచేస్తున్నారు. అది నాకు ఖచ్చితంగా అర్థమైంది. మాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాటిని మేము ఎదుర్కొని ఒక సైన్యంలాగా పనిచేస్తాం. పార్వతీపురం మన్యం జిల్లా గుమలక్ష్మీపురంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కేదారిపురం, డుమ్మంగి, పెదకడ్జ, ఎలివిన్పేట, లక్కగూడ, చాప్రాయి, బిన్నిడి గ్రామాలకు చెందిన 200 కుటుంబాలు టీడీపీ, సిపిఎం పార్టీలను వీడి వైసీపీలో చేరారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి మెచ్చి తామంతా స్వచ్ఛంగా కదిలివచ్చి
వైఎస్ఆర్పీలో చేరుతున్నామని అన్నారు. పార్టీలో చేరిన వారందరికీ మన్యం జిల్లా అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్ రాజ్, ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కనకదుర్గమ్మ ఉత్సవం కన్నుల పండగగా సాగింది. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం వేకువజాము నుంచే భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి సుమారు 40,000 మంది భక్తులు కనకదుర్గ అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఎండలు విపరీతంగా ఉండడంతో భక్తులు క్యూ లైన్లో గంటల తరబడి వేచి ఉండడం వల్ల పలు ఇబ్బందులకు గురయ్యారు. అయితే అక్కడి సమితి వారు మరియు స్వచ్ఛంద సంస్థలు మజ్జిగ, పులిహార తాగునీటి భక్తులకు అందించడంతో కొంత ఊరట చెందారు. నెల్లిమర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే బడుగొండ అప్పలనాయుడు దంపతులు పోలిపల్లి పైడితల్లి అమ్మవారు మరియు భోగాపురం కనకదుర్గ అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి లోకం మాధవి భోగాపురం కనకదుర్గ అమ్మవారికి పూజలు నిర్వహించి హారతులు ఇచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. పోలిపల్లి పైడితల్లి అమ్మవారిని కూడా దర్శించుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు ప్రజలకు ఎల్లవేళలా ఉండాలని ఆమె ఆకాంక్షించారు. వాజీవార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జెండాలు మూడైనా అజెండా ఒకటే. వాలంటీర్ల జీవితాల్లో వెలుగులు తెస్తాం. కుప్పంలో యువతతో ముఖాముఖిలో వెల్లడించిన చంద్రబాబు. అనుమతుల కోసం సువిధ యాప్లో 48 గంటల ముందు దరఖాస్తు చేసుకోవాలి. రాజకీయ పార్టీల ప్రచార కార్యక్రమానికి అనుమతులు తప్పనిసరి అని పేర్కొన్న పార్వతీపురం కలెక్టర్ నిశాంత్ కుమార్. ఓటు వేయడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలి. ఎన్నికలు ప్రజాస్వామ్య క్రతువు అని అంటున్న అసిస్టెంట్ కలెక్టర్ సహదిత్ వెంకట్ త్రివినాగ్. వాజీ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.